శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర, తనయ నదుల్లో అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే ఎన్నికల సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఇసుక విధానం ఉందో దానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొంతమంది మాత్రం తూట్లు పడుస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అనుమతితో ఇచ్చినటువంటి ఇసుక రీచ్లు కాకుండా ప్రైవేటుగా కొన్ని అనుమతి లేకుండా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి ఇసుకను ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖ లాంటి నగరాలకు అడ్డగోలుగా తరలిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఇసుక తీసుకెళ్తున్న లారీ ఓనర్ అసోసియేషన్ వారు కూడా ఇసుక మాఫియా ఆగడాలపై నమ్మలేని నిజాలు చెబుతున్నారు. ఇసుక కోసం తాము డబ్బులు చెల్లించిన తర్వాత తమకు బిల్లులు ఇస్తున్నారని, ఆ బిల్లులను చెక్ పోస్టుల వద్ద చూపిస్తే అవి ఫేక్ బిల్లులుగా చెబుతున్నారంటున్నారు. ఇసుక మాఫియా బిల్లులను తయారు చేసే సాఫ్ట్వేర్లు కూడా తయారు చేసి తమను సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే ఇసుక మాఫియా టెక్నాలజీని కూడా ఎంతగా ఉపయోగించుకొని అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులను మోసం చేస్తోంది. ఇస్తామనేసి అందరిని నమ్మించి ఓట్ల రూపంలో దండుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అది జరగట్లేదమ్మా. కారణం ఏంటంటే రీచ్లు ఏవైతే ప్రభుత్వం ఐడెంటిఫై చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రీచ్లు అయితే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారో ఆ రీచ్లు కాకుండా అనాథరైజ్డ్ రీచ్లు కూడా వీళ్ళు యథేచ్ఛగా త్రోవలు చేసి రైతు పొలాలు పాడు చేసి రాత్రి పోలు అనుకుండా ఈ విశాఖపట్నం లారీల్లో తరలించడం కూడా జరుగుతుందమ్మా. ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లో మంచినీటి స్కీమ్ అదే ఉందమ్మా. సపోజ్ ఉదాహరణకి శ్రీకాకుళం నాగావళి మంచినీటి స్కీమ్ ఉందమ్మా. అక్కడ వెల్ సైపన్ ఉంది. దానికి ప్రభుత్వం వారు కూడా బ్రిడ్జిలాగా వేసి అడ్డుకొట్టేసి ఆ వెల్లో ఉన్న నీరు అన్నమాట మరి ప్రజలకి అన్నమాట మంచినీరు సప్లై చేయాలని సదుద్దేశంతో పెట్టారు. అటువంటి ప్లేసుల్లో కూడా వీళ్ళు యథేచ్ఛగా ప్రకృతులతో జేసీబీలతో వీళ్ళు త్రవ్వేసి ప్రభుత్వ బ్రిడ్జీలు ఉన్నాయమ్మా. సపోజ్ ఈ రవాణా సౌకర్యం కోసం వేసినటువంటి బ్రిడ్జీలు ఉన్నాయమ్మా. ఆ బ్రిడ్జీల కిందన కూడా వాళ్ళు యథేచ్ఛగా ఈ ఇసుక తవ్వేసి ఇష్టం వచ్చినట్టుగా ఆన్లైన్లో అనమాట బిల్లులు వీళ్ళు తీయకుండా ఒక బిల్లు 2 బిల్లు ఆన్లైన్లో తీస్తున్నారు. ఒక 10-15 బిల్లులు అనమాట అనాథరైజ్డ్గా బిల్లు ఇచ్చి ఆ బిల్లును కూడా ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలిస్తున్నారో లేదో, అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితి ఉందమ్మా. విచ్చలవిడిగా అయితే ఈ ట్రాక్టర్ల ద్వారా ఈ లారీల ద్వారా మరి యథేచ్ఛగా ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతున్నారు. ఉచిత ఇసుకని అంటున్నారు. అలాగని లబ్ధిదారులకు ఇసుక అందట్లేదు. అలాగని ప్రభుత్వానికి ఆదాయమా రావట్లేదు. వీళ్ళు కేవలంగా మాఫియా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి కార్యకర్తలకి దోషి పెట్టడానికి పెట్టినటువంటి స్కీమ్ అని అనుకోవాలి తప్పించి ఇది సామాన్య ప్రజలకు లేకపోతే అధికారులు కానీ ఎవరైనా చూడొచ్చు. ఇక విశాఖకు 400 లారీలకు పైగా ఇసుక వెళ్తుందంటే ఇసుక మాఫియా ఎంతగా పెట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే జిల్లాలో కొన్ని చోట్ల ఇసుక మాఫియాపై జరుగుతున్న దాడులు అధికార పార్టీ అంతర్గత పోరులో భాగంగానే జరుగుతున్నాయని, కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమటి వెంకటరమణ, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మధ్య కోల్డ్ వార్ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇసుక మాఫియాలు కొన్ని బయటకొచ్చాయి. అక్రమ రవాణాలు ట్రాక్టర్లకు అనుమతిస్తే దాన్నేమో లారీలు వీటిల్లోన ఇతర జిల్లాలకి ఇతర వీటికి కూడా ఇక్కడి నుండి వలసపోతుంది. ఇసుక ఈ తెస్తున్న లారీలకి వీటికి రోడ్డు మీద నుండి వస్తుంటే మొత్తం ఎగిరిపోయి ఈ ప్రజల కళ్ళల్లోకి పంట భూముల్లోకి కూడా ధూళి దుమ్ము అంతా వెళ్ళిపోయి ఏదో రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు రైతాంగం కూడాను. దానికేమో చదువుకున్న స్కూల్ పిల్లల దగ్గర కూడా అక్కడ నుండి ఇసుక వీళ్ళు తెచ్చే దారిలోన స్పీడ్గా వెళ్ళడం వల్ల ఎగిరి స్కూల్ వరకు కూడా ఎగిరిపోతుంది కూడాను. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఇదంతా దాన్ని అరికడతారని కోరుతూ ఉన్నాము. ఉచిత ఇసుక పాలసీ పేరు మీద ఇవాళ ఉచిత ఇసుక పాలసీ పేరు మీద లారీలతోని అక్రమ ఇసుక పెద్ద దళారీలు వ్యాపారం చేసుకునే అవకాశాలు కనిపించే పరిస్థితి కనబడుతున్నాయి. వాటిని తక్షణమే అరికట్టే పద్ధతిలో ఉండాలి. ఇవాళ బిల్లులు ఇచ్చిన దగ్గర కూడా ఇవాళ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఒక బిల్లు మీదే 2-3 తరలించిపోతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. వీటి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా దళారీలు పాలు పడకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతున్నాం.
ప్రభుత్వ అనుమతులు ఉన్న ఇసుక ర్యాంపులో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ఇసుక ర్యాంపు వద్ద లారీ లోడ్ అయిన తర్వాత వెయిట్ చేయాలి. కానీ జిల్లాలో ఉన్న ఏ ర్యాంప్ వద్ద కూడా వెయింగ్ మిషన్లు కనిపించడం లేదు. తద్వారా హెవీ లోడ్లతో వాహనాలు రోడ్ల మీదకే వస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానిక ర్యాంపు పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లు పాడవడమే కాకుండా నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీని మీద పర్యవేక్షణ లేదు. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోతే ఇసుక మేటలు కరువైపోతాయి. అలాగే ఈ ప్రమాదాల పరిస్థితి కూడా అధికమవుతాయి. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. ఒకప్పుడు జగనేమో పుష్కలంగా ఈ కాంట్రాక్టర్లు గట్టా అప్పచెప్పాడు. దాన్ని విమర్శించిన టీడీపీ వాళ్ళు వచ్చి కూడా దీన్ని కొనసాగిస్తాను తప్పించి వాళ్ళు కూడా అడ్డుకట్ట వేయలేదు. ఏదేమైనా అధికారంలో వచ్చినప్పుడు ప్రజలకు వచ్చిన బాధలు పరిష్కరించేటట్టు ఉండాలి తప్ప ఆ రోజుకి ఎవరు మన పనికి వస్తారు, ఎవరికి ఏం ఉపయోగం చేయాలా, వాళ్ళ నమ్మకాన్ని మనం కూడగట్టుకోవాలనే తాపత్రయం అయితే ప్రజలందరికీ నష్టం జరుగుద్ది. దీన్ని గమనించి పరిష్కరించాలని కోరుతున్నాను.